Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. జనరల్గా మనం యాడ్స్ చూస్తూ ఉంటాము. చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోయి వీక్గా ఎముకలు విరిగాయని, చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పి యాడ్స్ చేస్తూ ఉంటారు. వెంటనే ఒక యాడ్, మీ పిల్లలకి ఎముకలు బలంగా కావాలా, ఈ పౌడర్స్ యూస్ చేయండి, ఆ పౌడర్స్ యూస్ చేయండి అని చెప్పి. మరి బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి పిల్లల్లో పెద్దవాళ్ళల్లో కూడా అన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? కేవలం ఐరన్ లోపం వల్ల మాత్రమే ఎముకలు బలహీనంగా మారుతాయా? చిన్నపిల్లలు కూడా మనం బలహీనమైన ఎముకల్ని చూస్తూ ఉంటాం. దీనికి సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు 35 ఏళ్ల ఆయుర్వేద అనుభవం ఉన్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు. వారిని అడిగి స్ట్రాంగ్ బోన్స్ మనకి రావాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో కొన్ని యాడ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఇంత సిల్లీగా ఉన్న వాటిని అసలు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? మీ పిల్లాడు పడిపోయారా, ఈ డ్రింక్ ఇవ్వండి, తను బాగా ఎముకలు బలంగా ఉంటాయి. లేదు వీక్గా ఉన్నాడా, ఈ డ్రింక్ ఇవ్వండి, తను బాగా కండపుష్టి వస్తుంది, లేకపోతే చూడడానికి బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చదువుల్లో ఫస్ట్ వస్తారు వాళ్ళు, అన్లెస్ తర్వాత కలెక్టర్లు అవుతారు, అలా చూపిస్తూ ఉంటారనమాట. అసలు మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, మన బోన్ స్ట్రెంత్ కోసం మనం ఎలాంటి ఫుడ్ కానీ లైఫ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేసుకుంటే మంచిది అంటారు? ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి పోషకాలు అవసరమా. ఎముకలకు మంచి పోషకాలను అందించినప్పుడు ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు, కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు రావమ్మా. ఒకవేళ చక్కటి పోషకాలు, ఎముకలకు కావాల్సినటువంటి ఆహారాన్ని, మనకు కావాల్సిన ఆహారం మనకు నాలుకకి ఏది రుచి అయితే తీసుకుంటాం, మనసుకి ఏది కావాలంటే తీసుకుంటాం. కానీ ఎముకలకు కావాల్సిన ఆహారాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఎముకలను కూడా మనం మన విజ్ఞానం ద్వారా వాటిని సపోర్ట్ చేస్తే ఎముకల ఆరోగ్యం బాగుంటుందమ్మా. సో ఈ ఎముకలకు ఎప్పుడైతే మనం చక్కటి పోషణ ఇస్తాము, ఎముకలు పెలుసు పరకుండా ఉంటాయి. అదేవిధంగా వయసు వచ్చిన తర్వాత విరిగిపోవడము, తర్వాత ఎముక నొప్పులు, దాని యొక్క ప్రభావం చేత ఎముకల్లో నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు లేకుండా ఉంటాయి. రెండోది ఏమంటే, ఆ ఎముకలకు మంచి పోషకాహారాన్ని అందించడం వల్ల, చక్కటి న్యూట్రిషన్ అందించడం వల్ల ఎముకలకు కింది భాగంలో కార్టిలేజ్ అనేటువంటి పదార్థం ఉంటుందమ్మా. ఆ కార్టిలేజ్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల కార్టిలేజ్ బాగా ఉండడం చేత మరి కీళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎముకలకు మంచి పోషకాహారం మనం ఎప్పుడైతే అందించినామో, ఇప్పుడు ఎముక మధ్య భాగంలో గుజ్జు ఉంటుందమ్మా, బోన్ మ్యారో. ఆ బోన్ మ్యారో నుంచే ఎర్ర రక్త కణాలు తయారవుతుంటాయి. మంచిగా ఎర్ర రక్త కణాలు తయారు కావాలన్నా మనం ఎముకలకు ఇచ్చేటువంటి పోషకం అవసరం అమ్మా. సో ఇలాంటివి చేయడం వల్ల ఏమైతుందంటే, మరి మంచి పోషక ఆహారం ఎముకలకు కూడా మనం తినడమే కాకుండా ఎముకలకు ఉపయోగపడే పోషకాహారం ఇవ్వడం వల్ల ఈ క్యాన్సర్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయమ్మా. సో ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఉంటాయమ్మా. మరి ఈ ఆహారం గురించి మనం చెప్పుకున్నట్లయితే మీకు నేను అనుకోవడం కొన్ని డౌట్స్ కూడా వచ్చింటాయమ్మా. ఇలాంటి ఆహారాల వల్ల ఎముకలు పాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి. ఎస్, నా క్వశ్చన్ అది. జనరల్గా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఇది ఒక్కటే చెప్తూ ఉంటారు, ఇంకెలాంటి కారణాలు ఉండొచ్చు? చాలా మంది తెలిసినటువంటి కారణాలు అమ్మా. నేను కొన్ని వాటిని మించి కూడా ఇంకొన్ని కారణాలు కూడా చెప్తాను చూడమ్మా. సో ఎముకలకు ఉప్పు శత్రువు, షుగర్ శత్రువు, స్ట్రెస్ శత్రువు. మనం ఏదైనా చెప్తే అది అవదమ్మా అంటారు. స్ట్రెస్ తగ్గించుకోండి అంటే ఓకే. ఆందోళన పడడం, ఎక్కువగా బాధపడుతూ ఉండడం, నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి. సో ఈ మూడుని మనం కంట్రోల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఎముకలకు సంబంధించినటువంటి కీళ్ళ జబ్బులు రాకుండా ఉంటాయి. వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో సాల్ట్ ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. అందుకే వడ్డించేటప్పుడు కూడా మిగతావన్నీ ఇస్తారు, కానీ ఉప్పు అనేసరికి కొంచెం దాని మీద కొంచెం కేర్ తీసుకొని స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఉప్పు వడ్డించేటప్పుడు కూడా. మనం పెద్దలు అవన్నీ గమనించారు కాబట్టి దాని యొక్క మంచి చెడు తెలుసు కాబట్టి ఆ విధంగా జరిగిందమ్మా. సో ఈ సాల్ట్ ప్రతిరోజు యావరేజ్గా మనం అందరం కూడా ఎక్కువనే తీసుకుంటున్నామమ్మా. సో యాక్చువల్గా ఏమంటే ఒక మ్యాక్సిమం 5 grams ఆ రేంజ్ వరకు కూడా మన దేహంలో మనం తీసుకున్నటువంటి సాల్ట్ మన బాడీ యూటిలైజ్ చేసుకుంటున్నాం. సో ఎక్సెస్ సాల్ట్ అంతా ఎక్కడ ఇవ్వాలమ్మా? ఎంత కావాలి సార్ అసలు ఒక బాడీకి? ఎన్ని గ్రామ్స్? 5 grams per day. 5 grams అంటే సరిపోతుంది. అంటే ఒక స్పూన్ అంటారా యావరేజ్ గా? ఒక టీ స్పూన్ అన్ని రకాలమ్మా.
మీరు కూరలు వేసుకోండి, లేకపోతే ఏదైనా వంటల్లో తయారు చేసుకోవడానికి వాడుకోండి, మజ్జిగలు వేసుకోండి, ఇంకోటి వేసేసుకోండి. 5 grams సహజ సిద్ధంగానే ఆకుకూరల్లో కూరగాయల్లో మనం తీసుకునే పదార్థాలు కూడా ఉంటాయమ్మా. సో టోటల్ ఆవరేజ్గా మ్యాక్సిమం 5 grams ఆర్ 6 grams కంటే ఎక్కువ తీసుకోకూడదమ్మా. కానీ ఈ రోజుల్లో మనము 20-25 grams వరకు కూడా తీసుకుంటున్నామా. మనిషికి 20 grams తీసుకుంటున్నాం అంటారా? ఉప్పు మనకు తెలియకుండానే. అందుకోసం అన్ని రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. ఎముకల జబ్బులు, చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ కూడా ఇది తెలియక చేసేటువంటి కారణం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, ఇప్పుడు సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైందంటే, సాల్ట్ మన బాడీ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో అంతవరకు ఉపయోగించుకుంటుందమ్మా. మిగతా అంతా ఎక్కడికి పోవాలమ్మా? బయటకన్నా విసర్జించాలా, బయటకన్నా పంపించాలా. అది సాధ్యం కాకపోతే ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవాలి. స్థలం ఎక్కడ ఉంటే అక్కడ సాల్ట్ డిపాజిట్ పెట్టుకుంటాం. సో ఎప్పుడు సాల్ట్ బయటికి విసర్జించాలంటే కేవలం సాల్ట్ ఒక్కటి బయటికి పోలేదమ్మా, దానికి కాల్షియం సపోర్ట్ కావాలి. సో మన బాడీలో కాల్షియం ఉండాలి. ఎప్పుడైతే కాల్షియం ఉందో ఆ కాల్షియం సపోర్ట్ని తీసుకొని ఎక్కువ తీసుకున్నటువంటి ఈ సాల్ట్ బయటికి పోతుందమ్మా యూరిన్ ద్వారా దాంట్లో. సో మన రక్తంలో కాల్షియం ఉన్నప్పుడు ఏం చేస్తుందమ్మా, ఉన్నంత వరకు చాలంత వరకు కాల్షియం ఉపయోగించుకుంటుంది. ఏది ఈ యొక్క సాల్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి రావాలి? ఆల్రెడీ బోన్స్లో కాల్షియం ఉంటుందమ్మా. లాగేస్తున్నాం. ఇది అందులో ఉన్న కాల్షియము ఈ ఉప్పు ఏం చేసేస్తుంటే ఇక్కడ లేకపోయేసరికి రక్తంలో అక్కడ ఉన్నటువంటి కాల్షియం కూడా తీసేసుకుంటుందమ్మా. ఎప్పుడైతే అక్కడ కాల్షియము అదేవిధంగా సోదరులు మాత్రం ఫాస్ఫరస్ కూడా పక్కనే ఉంటుంది కాబట్టి ఆ రెండు తక్కువ అయిపోయేసరికి ఎముకలు పిలుసుబారిపోవడము, డొల్లబారిపోవడము, విరిగిపోవడము, ఎముకల నొప్పులు రావడము. మెయిన్ అదే కదమ్మా దానికి కావాల్సిన పోషణను మనం రక్తంలో తీసుకొస్తున్నాం, రక్తం నుంచి మళ్ళీ బయట పంపించేస్తున్నాం. సో ఈ పద్ధతి వల్ల చాలా మంది తెలియకమ్మా, ఉప్పు అంటే నేను ఉప్పు శత్రువు అని చెప్తున్నాను అనమాట. సో దీని ఉప్పు వల్ల చాలా మంది తెలియక ఈ యొక్క పద్ధతిలో జరుగుతుందమ్మా. రెండవది షుగరా, పంచదార. మీకు మళ్ళీ సందేహం వస్తుంది, పంచదారకు దానికి సంబంధం ఏంటి సార్ అని చెప్పేసి జనరల్గా వస్తుంటుందమ్మా. పంచదార కూడా మనం విపరీతంగా వాడుతున్నాం స్వీటు. సో తీసుకునే ఆహార పదార్థాల్లో, కాఫీలో, టీలో, పాలల్లో, లస్సీలలో, కూల్ డ్రింక్స్లో, వాట్ నాట్ ఎల్స్ అమ్మా, బేకరీ ఫుడ్స్లో, షుగర్స్. సో ఈ షుగర్స్ వల్ల ఇవన్నీ ఏం జరుగుతాయంటే నాలుక వరకు తీయగా ఉంటాయి, కానీ దేహంలోకి పోయిన తర్వాత ఆమ్ల గుణాలమ్మా. ఎప్పుడైతే రక్తంలో ఆమ్లత్వం పెరిగిపోతుందో అప్పుడు ఆమ్లత్వం పెరిగిపోయినప్పుడు ఆమ్లత్వాన్ని తటస్థపరచాలంటే క్షారగుణం ఉన్నటువంటి పదార్థాలు అవసరమవుతాయి బ్లడ్కి, దేహానికి. అప్పుడు ఈ యొక్క బోన్స్లో ఆల్రెడీ కాల్షియం ఉంటుంది కదమ్మా, ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం తోడు ఆ బోన్స్ ఉన్నటువంటి కాల్షియం కూడా ఈ బ్లడ్లోకి రావాలమ్మా. బ్లడ్లోకి వచ్చినప్పుడే కాల్షియం క్షారగుణ పదార్థం, ఆ క్షారం బ్లడ్లోకి వచ్చినప్పుడే న్యూట్రలైజ్ అయిపోతుంది. సో అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే సో ఈ హెవీ ఫుడ్, ఈ పంచదార ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో కాల్షియం సరిగా అనుకున్న స్థాయిలో దాని ఫలితం చూపించలేకపోతుంది. ఈ బోన్ నుంచి కూడా కాల్షియం అంతా మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తుంది. దానివల్ల కూడా ఇవి పెలుసుబారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఇంకొకటి విచిత్రం ఏంటంటే స్ట్రెస్ అని చెప్పాను కదమ్మా, మానసిక ఒత్తిడి వల్ల కూడా కార్టిసాల్ పెరిగిపోతుందమ్మా. సో కార్టిసాల్ గుణం కూడా ఏంటంటే కాల్షియం లాగేసి బోన్స్ ఉన్నటువంటి కాల్షియం లాగేసేస్తుంది, ఫాస్ఫరస్ లాగేస్తుంది. సో దీనివల్ల యాక్చువల్గా ఏమంటే ఆ బోన్స్ పెలుసుబారిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. ఇన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం ఎక్కువ సాల్ట్స్ తీసుకోవడం, షుగర్స్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ వల్ల. సార్ మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి? మన ఫుడ్లో ఏం ఇంటేక్ చేసుకోవాలి? ఇప్పుడు అవాయిడ్ చేయాల్సినవి తెలుసుకున్నాము, తినాల్సినవి ఏంటి, చేయాల్సినవి ఏంటి, ఎక్సర్సైజ్? సో వీటికి మొదటనే చెప్పాను కదా మా పోషకాంశాలు అవసరమని. సో కాల్షియం అవసరమే, ఫాస్ఫరస్ అవసరమే, తర్వాత వీటికి తోడు డి విటమిన్ అవసరము, కే విటమిన్ అవసరం. ఈ 4 ఉంటే ఎముకలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా, బలీయంగా ఉంటాయమ్మా. మీరు చెప్పిన అన్నిట్లో డి విటమిన్ ఒకటి ఎండ ద్వారా వస్తుందని మాత్రమే తెలుసు. కే విటమిన్ ఎలా వస్తుంది, ఫాస్ఫరస్ ఎలా వస్తుంది, ఇవేమీ తెలియదు. ఫుడ్ ద్వారా తీసుకోవచ్చా మనం? ఉందమ్మా, ఫుడ్ ద్వారా తీసుకోవచ్చమ్మా, బయట నుంచి అవసరం ఉండదమ్మా. ఫాస్ఫరస్ అంటే కోకోనట్ వాటర్ లో ఉంటది, కొంచెం ఉంటుంది. కాల్షియం అనేసరికి చాలా మందికి పాలు గుర్తొస్తాయమ్మా. పాలు, కాల్షియం అంటే పాలు, బ్లైండ్ గా మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. దానికంటే 10 రెట్లు 12 రెట్లు వేరే పదార్థాలు చాలా ఉన్నాయమ్మా, చాలా మంది తెలియదు. నువ్వులు ఉన్నాయమ్మా. నువ్వులు ఇప్పుడు పాలల్లో 100 ml పాలల్లో ఇంచుమించు 125 milligrams కాల్షియం ఉంటే అదే 100 grams నువ్వుల్లో 1250 milligramల కాల్షియం ఉందమ్మా. ఏ నువ్వులు సార్? నల్ల నువ్వులు కొద్దిగా తేడా ఉంటుంది, తెల్ల నువ్వులు ఇంకా బాగా ఇది తెల్ల నువ్వుల్లో ఎక్కువగా ఉంటుందా? ఏదైనా వాడుకోవచ్చమ్మా.
సో కాల్షియం అంత ఉంటుంది. అదే ఫాస్ఫరస్ కూడా మా పాలలో పోల్చుకుంటే దీంట్లో ఫాస్ఫరస్ కూడా ఎక్కువ ఉంటుంది నువ్వుల్లోనేనా? నువ్వుల్లో. కాబట్టి రోజు చిన్న వయసు నుంచి చిన్న పిల్లల నుంచి రోజు మధ్యాహ్నం ఆహారం తర్వాత ఒక నువ్వుల ఉండమ్మా రోజు పిల్లలకు అలవాటు చేసి పెద్దలు కూడా తీసుకోవడం వల్ల మరి ఎలాంటి ఎముకలకు సంబంధించిన జబ్బులు రావమ్మా. ఓకే. అది కాల్షియం ఫాస్ఫరస్ సంబంధించింది. సో రెండోది వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డి మనకేంటంటే తక్కువ పదార్థాల్లో దొరుకుతుందమ్మా. పాలలో కొద్దిగా ఉంటుంది, జున్నులో కొద్దిగా ఉంటుంది, పెరుగు, వెన్న, నెయ్యి వీటిలో కొద్దిగా గొప్ప ఉంటుంది. ఎక్కువగా ఉండేది పుట్టగొడుగులమ్మా. పుట్టగొడుగులు మష్రూమ్స్. సో మష్రూమ్స్ లో బాగుంటుంది. అందరూ మష్రూమ్స్ తీసుకోలేము, అందుబాటులో లేవు. రెండవది జున్నులో కూడా కొంచెం ఇది డి విటమిన్ మనకు బాగా లభ్యమవుతుంది. సో అది కూడా ఏదైనా మనకు లభ్యమైనప్పుడు అటువంటి జున్ను తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపయోగం ఉంటుందమ్మా. లేని పక్షంలో ఇంకా సప్లిమెంట్స్ ఉండనే ఉన్నాయి, 24 గంటలు మన కోసం ఆహ్వానిస్తూనే ఉంటాయి, రెడీగా ఉంటాయి. తప్పనప్పుడు సూర్యకాంతి లేకపోయా, ఆహారం లేకపోయా ఇంకా సప్లిమెంట్స్ తీసుకోవడం. సో ఫైనల్గా వచ్చేసి విటమిన్ కే. సో విటమిన్ కే లక్షణం ఏమిటంటమ్మా, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియము రక్తంలోకి పోవాలంటే విటమిన్ డి అవసరం. సో రక్తంలో ఉన్నటువంటి కాల్షియం ఎముకల్లోకి పోవాలంటే విటమిన్ కే అవసరం. సో ఆ విటమిన్ కే ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఆకుకూరలు ఎక్కువ ఉంటాయమ్మా. సింపుల్ బాగా పుష్కలంగా ఆకుకూరలు బాగా తీసుకోగలిగితే ఇప్పుడు మెంతి కూర కానీ, పొన్నగంటి కూర కానీ, తర్వాత మునగ కానీ, ఎన్ని రోజులు అయిపోయిందో ఎగ్జాక్ట్ కదమ్మా, అలవాట్లే మారిపోయినాయమ్మా. సో ఇలాంటి ఆకుకూరలు బాగా పుష్కలంగా తీసుకోవడం వల్ల విటమిన్ కే బాగా లభ్యమవుతుందమ్మా. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే నిండు నూరేళ్లు ఎముకలకు సంబంధించిన, కీళ్ళకు సంబంధించిన ఇలాంటి జబ్బులు రావమ్మా. ఓకే. చిన్న చిన్న టిప్స్ ఆర్ ఆల్టర్నేటివ్స్ చూసారా? మనం అందరికి చాలా మందికి ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది, దాని ప్లేస్లో నువ్వులు తెల్ల నువ్వుల్లో ప్రత్యేకంగా ఎక్కువగా ఉంటాయట. అలా కాదు అన్నప్పుడు ఎక్కువగా కాస్ట్ పెట్టాలా, మేము అవి తినాలా ఇవి తినాలని చెప్తూ ఉంటారు. బిర్యానీస్కి వాటికైతే మంచిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఆకుకూరలు డైలీ వీక్లీ ఒక 4 times ఆకుకూరలు తీసుకుంటే ఓన్లీ బోన్స్కి కాకుండా చాలా మన డిసీజెస్ మన ఒంట్లో వచ్చే వాటన్నిటి కూడా పనిచేస్తుంది. సో మన పద్ధతులన్నీ మనం మార్చుకొని జంక్ ఫుడ్ అంతా ఇంటేక్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు మనకి ఇన్ని డిసీజెస్ వచ్చాయని బాధపడుతూ ఉన్నాము. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బాలకిషన్ గారు. 40 ఏళ్ళకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి మీ పిల్లల్లో కానీ ఎప్పుడైనా మీకు కానీ కాల్షియం లోపం ఉంది అని ఎప్పుడైనా డాక్టర్స్ చెప్పారా? ఎప్పుడైనా వీక్గా అనిపించడం, బోన్స్ చాలా పెయిన్గా అనిపించడం, ఈ బోన్ హెల్త్ దెబ్బతినడం, ఇలాంటి ఇష్యూస్ని మీరు ఫేస్ చేస్తున్నారా? సో కాల్షియం పుష్కలంగా ఏ ఫుడ్లో ఉంటుంది, ఎంత తీసుకోవాలి, అండ్ ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయం గురించి తెలుసుకుందాము. నమస్తే సార్. సో ప్రతి ఒక్కరికి ఒక సర్టెన్ ఏజ్లో కానీ ఒక సర్టెన్ పీరియడ్లో కొన్ని డెఫిషియన్సీస్ వస్తే అందులో కాల్షియం కూడా ఒకటి. మరి కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇంకా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది? జనరల్లీ కాల్షియం రిక్వైర్మెంట్, కాల్షియం ఎవరిలో తగ్గుతుంది, ఎవరికి అవసరం వస్తుంది. ఫస్ట్ ఎదిగే పిల్లల్లో, చిన్న పిల్లల్లో కాల్షియం కావాలి తప్పకుండా. మళ్ళీ ఓల్డ్ ఏజ్లో కూడా కాల్షియం రిక్వైర్మెంట్ ఉంటుంది. మధ్య ఏజ్లో అక్కర్లేదు, ఈ చివరి వాళ్ళకి తప్పనిసరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. మరి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటే ఏ విధంగా వస్తుంది, న్యాచురల్గా ఏ విధంగా వస్తుంది, మనం ఏం చేస్తే వస్తుంది, ఎందుకు తగ్గుతుంది, అసలు ఇవన్నీ కారణాలు. మనం తగ్గడానికి కారణాలు చూసుకున్నట్లయితే చూడాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఎందుకు అంటే ఈ రోజుల్లో పరిపుష్టమైనటువంటి ఆహారం, పుష్టికరమైనటువంటి ఆహారం ఎవరు తీసుకోవట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే, అయినప్పటికీ ఎవరు ఒప్పుకోరు. 100కి 100 నిజం. అయితే అందరూ అనుకుంటారు తింటున్నాం ఇందులో వస్తుంది, తింటాం ఇందులో వస్తుంది అని లెక్క వేసి తీసుకుంటుంటారు. అయినప్పటికీ కాల్షియం డిపాజిట్స్ ఫామ్ కావు, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. సో ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి కాంబినేషన్ డి ఉంటుంది, విటామిన్ డి. విటామిన్ డి ఉండడం వల్ల కాల్షియంని శరీరం తీసుకునేలాగా చేస్తుంది. విటామిన్ డి కాంపోనెంట్ శరీరానికి అవసరం. దెన్ యాజ్ వెల్ యాజ్ కాల్షియం కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద బాడీ. శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే విటామిన్ డి ఉండాలి, ఉంటే కాల్షియం అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే కాల్షియం విత్ విటామిన్ డి రెండు అవసరం అనమాట. అయితే ఈ కాల్షియం వల్ల లాభాలు ఏంటి? 2 ఏజెస్ లో అడిగాం, ముందు వాళ్ళకి కావాలి, లాస్ట్ వాళ్ళకి కావాలి.
ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఉన్నారు, బోన్స్ బాగా వీక్ అవుతాయి, బోన్ స్ట్రెంగ్త్ పోతుంది, బోన్స్ వంగిపోవడం, విరిగిపోవడం, పెలుసుబారిపోవడం, బోన్ స్ఫటికాలు ఏర్పడడం ఇలాంటివి జరుగుతాయి. సో అందువల్ల ఓల్డ్ ఏజ్లో బోన్ రిక్వైర్మెంట్, అది కాల్షియం రిక్వైర్మెంట్ ఉంది. అవును. అలాగే చిన్న పిల్లల్లో ఎదిగే పిల్లలు కనుక వాళ్ళకు కూడా త్వరగా ఎదుగుదల లోపిస్తుంది కనుక వాళ్ళకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ డెఫినెట్లీ అవసరం అన్నమాట. సో ఈ 2 ఏజ్ గ్రూప్స్లో కావాలి, ఇన్ఫాంట్స్లో కావాలి, ఓల్డ్ ఏజెస్లో కావాలి. మరి మధ్య వాళ్ళకి అక్కర్లేదా అంటే కొంతవరకు వాళ్ళు సబ్స్టైన్ అవుతారు, తట్టుకోవచ్చు. ఈ మిగతా ఇద్దరికి మాత్రం సప్లిమెంట్ బయట నుంచి ఇవ్వాల్సి వస్తుంది తప్పనిసరిగా. ఏ చిన్న జ్వరం వచ్చినా, చిన్న పిల్లలకి దగ్గులేసినా, జలుబులేసినా, జ్వరం మందుతో పాటు మల్టీ కాంపౌండ్ మెడిసిన్ రాస్తారు. మల్టీ విటామిన్ మెడిసిన్ లేదా కాల్షియం మెడిసిన్, డైరెక్ట్ కాల్షియం రాస్తారు. మల్టీ విటామిన్స్ రాస్తే కూడా అందులో కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఉంటుంది, కాల్షియం ప్రాంతనట్టు ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ విటామిన్ డి కూడా ఉంటుంది. వర్స్టాల్ అనే సిరప్ ఉంటుంది, అందులో కంపల్సరీ విటామిన్ డి ఉంటుంది, జనరల్గా ఇంగ్లీష్ మెడిసిన్. ఆ విధంగా వాళ్ళు తప్పనిసరిగా మెయింటైన్ చేస్తారు పిల్లలకి. ఇక పెద్దవాళ్ళ విషయాల్లో వస్తే ఈ మధ్య కాలంలో వీక్ అవ్వడం, అలాగే ఏ జ్వరమో రావడం, దగ్గు లేవడం, ఇలా ఏదైనా దగ్గు లేసినా, జ్వరం లేసినా, ఇంకేదైనా ఇతరత్ర శారీరక ప్రభావాలు ఉన్నా కూడా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి, బలమైనటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి. స్ట్రెంగ్త్ అంటే కంపల్సరీ మళ్ళీ కాల్షియం కానీ ఫోలిక్ యాసిడ్ కానీ రాస్తుంటారు. సో దానివల్ల బోన్ స్ట్రెంగ్త్ పెరగడం, కాల్షియం పెరగడం సంభవిస్తుంది. అందువల్ల సో ఏంటి, ఎక్కువగా పెలుసుబారిపోవడం, ఎముకలు విరిగిపోవడం, ఎముకలు స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, వాటి యొక్క డెన్సిటీ తగ్గిపోవడం, ఊరికనే బొక్కలు నొప్పి పెట్టడం, కండరాలు నొప్పి పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆయన జరగకుండా ఉండాలి అంటే సో కాల్షియం కాంపోనెంట్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి, లేదా అలా కాని పక్షంలో కాల్షియం లాంటి ఉన్నటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి, సబ్ మినరల్స్. మామూలుగా మనకి జనరల్గా కళ్ళ కనపడుతుంది ఏంటి, ఇంగ్లీష్ వైద్యం కనిపిస్తుంది కనుక వాళ్ళు తప్పకుండా విటామిన్ డి అండ్ కాల్షియం కాంబినేషన్ మెడిసిన్ రాస్తూ ఉంటారు. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్కి, పిల్లలకి, అలాగే ఓల్డ్ ఏజెస్ వాళ్ళకి తప్పనిసరిగా ఇవన్నీ సబ్స్టెన్స్ రాస్తుంటారు, సబ్ గ్రూప్స్ రాస్తారు. వర్క్ అవుతాయా సార్? చాలా మంది సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు కదా, అవి బాడీ అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది? అబ్జర్ప్షన్ రేట్, విటామిన్ డి, కాల్షియం రెండు రాస్తారు. సో అప్పుడు అబ్జర్వ్ అవుతుంది. సో కొంతమందిలో ఎక్కడో అక్కడ లక్షలకు కాదు, కానీ మెడిసిన్ వాడినంత కాలం స్ట్రెంగ్త్ఫుల్గా ఉంటాం, కొంతవరకు కాల్షియం అందుతుంది శరీరానికి. ఆ తర్వాత పరిస్థితి ఏంటి కదా, న్యాచురల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం ఆహారంతో కూడా కాల్షియం లాస్ కాకుండా, కాల్షియం డెవలప్ అయ్యేలాగా, విటామిన్ డి డెవలప్ అయ్యేలాగా, శరీరంలో ఇట్ సెల్ఫ్ దానికి అది మనకి ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసుకోవచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి, అవి తప్పనిసరిగా తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా మనకి విటామిన్ డి, కాల్షియం శరీరానికి అందుతుంది. అవి ఏంటి, పాలు తాగాలి అని చెప్తాం, పాలు మానేస్తున్నారు ఈ రోజుల్లో, పాలు అనేది తాగట్లేదు ఎవరు, పాలు ఎందుకండి అని మానేస్తున్నారు. అలాగే ఇంకా కూడా మిగతా ఆహారం చూస్తే బీన్స్, చిక్కుళ్ళు ఇలాంటివి తీసుకోవడం, ఇంకొన్ని రకాల కాల్షియం సంబంధించినటువంటి సబ్ మినరల్స్, పెరుగు, మజ్జిగ, పాలు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, పోతే నువ్వులు, బెల్లం, ఖర్జూరాలు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే కాల్షియం పాంతున్నట్టు కాల్షియం డిపాజిట్స్ మన శరీరంలో ఒరిజినల్గా న్యాచురల్గా కాల్షియం తయారయ్యే అవకాశం ఉంది ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల. ఎంతసేపు డీప్ ఫ్రైస్ లేదా జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఏం తింటూ ఉంటారు, అవన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి వల్ల కూడా డ్యామేజ్ ఆఫ్ కాల్షియం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ విటామిన్ డి దాని యొక్క డెఫిషియన్సీ అందుకే ఏర్పడుతుంది. ఇది జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం, అలాగే కూల్ డ్రింక్స్ విరివిగా తీసుకోవడం, ఇవన్నీ కూడా మనకున్నటువంటి మినరల్స్ని దెబ్బతీస్తున్నాయి. ఓకే. మరి కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది, సప్లిమెంట్స్ కానివ్వండి, ఈ సప్లిమెంట్స్ రూపంలో? చాలా మంచి ప్రశ్న ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అన్నింటిలో లాగా ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. అండ్
వైరైస్ ఇంగ్లీష్లో లాగా మామూలుగా ప్యారలల్గా వెళ్తుంది ఏంటి మనం చూడాలంటే ఇంగ్లీష్లో వెళ్తుంది కనుక అలోపతి వైద్యం గురించి జస్ట్ చెప్పాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళు ఇస్తుంటారు ప్రతి జబ్బులో, ఈవెన్ ఫ్రాక్చర్ అయింది కాల్షియం మెడిసిన్ ఇస్తారు. ఏదైనా ఎముకల నొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అప్పుడు ఇస్తారు కాల్షియం. ఏది కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు, నీ పెయిన్స్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, సర్వైకల్ మెడ నొప్పి అవ్వచ్చు, ఇలాంటి ఏవి జరిగినా కూడా కాల్షియం అండ్ విటమిన్ డి మెడిసిన్స్ ఇస్తుంటారు డాక్టర్స్. అలాగే అదేది కాకుండా న్యాచురల్ మెడిసిన్ ఇన్ ఆయుర్వేదంలో కూడా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. విటమిన్ డి, కాల్షియం అండ్ ఫోలిక్ యాసిడ్, ఎవ్రీథింగ్ విల్ బి ప్రెసెన్స్ ఇన్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్స్. అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు క్యాల్స్క్లామ్ అని చెప్పేసి కంప్లీట్ కాల్షియం ప్యాంతోనేట్, విటమిన్ డి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ అన్ని సబ్ మినరల్స్ అన్నీ ఉంటాయి. దీనివల్ల ఏంటి, ఎముకలకి దృఢత్వం ఏర్పడుతుంది. అంటే ఎముకలు పెలుసుబారిపోవు, ఎముకలు విరగవు. సో ఒకవేళ ఫ్రాక్చర్స్ అయినప్పటికీ త్వరగా కుదుటపడి త్వరగా అంటుకునే అవకాశం ఉంటుంది. బోన్ ఫ్రాక్చర్స్ త్వరగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ మెడిసిన్స్ కనుక వరుసన తీసుకుంటున్నట్లయితే, ఇది వరుసన మామూలుగా ఇందాక చెప్పుకున్నాం పిల్లలకి అని, పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. ఏ ఫ్రాక్చర్స్ ఉన్నా లేకున్నా రెగ్యులర్గా వాడడం వల్ల ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా కాపాడుకున్న వాళ్ళు. ఇందాకే చెప్పుకున్నాం 50 ఏజ్ 60 ఏజ్ పైబడ్డ వాళ్ళు ఏ ప్రాబ్లం లేకున్నప్పటికీ రోజు వాడచ్చు. రోజు ఆహారంలో భాగంగా చేసుకొని ఉదయం సాయంత్రం 1 కప్ తీసుకోవచ్చు. ఇదేంటంటే 1 స్పూన్ మెడిసిన్ విత్ హాట్ మిల్క్, మామూలుగా వేడి కప్పు వేడి పాలు, అలాగే 1 స్పూన్ ఈ పౌడర్ వేసేసుకొని కాస్త బెల్లం వేసేసుకొని తాగేసేయాలి. అలా తాగడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బోన్స్కి, బోన్ స్ట్రెంగ్త్కి, వీటన్నిటికీ బాగా పనిచేస్తుంది. చాలా పిల్లలకు కూడా ఒక 1/2 స్పూన్ వేసేసి గోరువెచ్చటి పాలల్లో కొంచెం బెల్లం వేసి కలిపి తాగిస్తే వాళ్ళకు కూడా డెవలప్మెంట్, వాళ్ళకు ఉన్నటువంటి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. బోన్స్ వృద్ధి చెందడం, బోన్ ఎన్లార్జ్మెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా న్యాచురల్గా మంచిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎముకలకు ఇతోధికంగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఫ్రాక్చర్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎముకలలో ఆస్టియోఫొరాసిస్ అనే జబ్బు ఉంటుంది, అంటే ఎముకలు గుల్లబారిపోవడం, ఎముకలు పలసబడిపోవడం, అలాంటి వ్యాధి రాకుండా కూడా కాపాడుతుంది. ఈ విధంగా ఆస్టియోఫొరాసిస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. టోటల్ ఆల్ టైప్స్ ఆఫ్ బోన్ డిసీజెస్ కెన్ బి కంట్రోల్డ్ అండర్ దిస్ మెడిసిన్ కాల్షియం. సో ఎవరికైనా కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నప్పుడు పిల్లలు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే సార్ చెప్పిన జాగ్రత్తలు అయితే పాటించండి. అండ్ ఎవరికైనా ఈ సప్లిమెంట్స్ కావాలన్నప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అడిగి కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.